ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, చూడకపోతే వేస్ట్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హై మూమెంట్స్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ అంటే పుష్ప బామల ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఎవ్వడు కూడా సీట్ లో కూర్చోడు. ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. ఈ అన్న అయితే పుష్ప 2 గెటప్లో వచ్చాడు థియేటర్కి సినిమా చూడడానికి. ఇలాగే దూరం ఉంటుంది తెలుసా నీకు? మెగా థియేటరా? అయింది. సో ఇప్పటి వరకు సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. టోటల్ హీరోయిజం చూపించారు సుకుమార్ గారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే 2 సాంగ్స్ వచ్చాయి. 2 సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఫీలింగ్స్ సాంగ్ అయితే డాన్స్ అదరగొట్టేశారు. కొరియోగ్రఫీ కూడా చాలా సూపర్ గా ఉంది. సో మొత్తం హీరోయిజం అల్లు అర్జున్ గారి యాక్షన్ అయితే చాలా బాగా చేశారు. దీంట్లో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సినిమా అయితే వర్త్, ఇప్పటి వరకు అయితే వర్త్ అని చెప్పొచ్చు. సో ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమా అనేది ఎలా ఉంది? Amazing, very 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 good. What you liked in the movie most? Everything. I don't think I found any flaws in the movie. Everybody should go watch it. అది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, చూడకపోతే వేస్ట్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హై మూమెంట్స్. ఎంజాయ్ మామూలుగా లేదు అన్న సినిమా ఎట్లా ఉందన్న? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో ఓవరాల్ గా? ద స్క్రీన్ ప్లే అండ్ ద న్యూ ఫైటింగ్ సీక్వెన్సెస్, మ్యూజిక్, ఐటమ్ సాంగ్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అన్న. అన్ని ఒకటే ర్యాంప్. సూపర్ డైరెక్షన్, సూపర్ స్క్రీన్ ప్లే, సూపర్ బన్నీ గూస్బంప్స్ ర్యాంపేజ్. డిసెంబర్ 5th మార్నింగ్ నుంచి నైట్ వరకు షోల్ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తగ్గేదేలే. తగ్గేదేలే. అల్లు అర్జున్ 1 man షో బాగుంది, సూపర్ హిట్. సూపర్ సూపర్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? అల్లు అర్జున్ ర్యాంపేజ్. నా బాహుబలి 2 రికార్డ్స్ ఆర్ ఇన్ డేంజర్. చాలా కామెడీ ఉంది కదా, సెకండ్ హాఫ్ కూడా అంతే కామెడీ ఉంది. సూపర్ హిట్ భయ్యా, బాగుంది మాత్రం సూపర్ హిట్ భయ్యా. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఎవ్వడు కూడా సీట్ లో కూర్చోడు.
చెప్తున్నా కదా, డిఎస్పి మ్యూజిక్ గానీ క్లైమాక్స్ గానీ మైండ్ పోతుంది లోపల. చెప్తున్నా పార్ట్ 3కి మాత్రం సుకుమార్ మాత్రం టైటిల్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే పార్ట్ 3 ర్యాంపేజ్ కాదు, ఆల్రెడీ పార్ట్ 2లో ర్యాంపేజ్ ఉంది. ఓకేనా, పార్ట్ 3 మాత్రం సుకుమార్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సిందే. ఓకేనా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాహుబలి ఇవన్నీ ఏం పనికిరావు. పుష్ప 2 ఎవరన్నా నెక్స్ట్ నుండి ఏదైనా సినిమా బీట్ చేయాలంటే పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేయాల్సిందే. ఇది సార్ నా బ్రాండ్. ర్యాంపేజ్ పుష్ప అంటే పుష్ప, బాబుల వేరే సినిమా సూపర్ గుద్ద ర్యాంప్ డైరెక్ట్. ఆంటీ వాళ్ళందరికి పెట్టాడుగా. ఎలా అనిపించింది? సూపర్ సాంగ్స్ కానీ సూపర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా? యునానిమస్ ఓవరాల్ ఫైన్. ఎలా అనిపించింది మేడం మూవీ? బానే ఉండే సినిమా. డైరెక్షన్ మ్యూజిక్ ఎలా? బానే ఉండే మ్యూజిక్. ఓకే ఉండే, బెటర్ అల్లు అవ్వగలుగుతాడు. అర్జున్ యాక్షన్ ఎలా ఉంది? బానే చేస్తాడు. డాన్స్ 2000 crores. ఛానల్ ఇది ఎంజే వ్లాగ్స్. ఎంజే వ్లాగ్ సరే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ జాతర ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. చెప్తున్నా కదా, 2000 crores బ్లాక్ బస్టర్ పక్క. టికెట్ రేట్స్ హైకు ఇవేమి ఉండవు, జస్ట్ బ్లాక్ బస్టర్ అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, మా కోసం నువ్వు వచ్చావు అల్లు అర్జున్ ఆర్మీ. నేను ఫ్యాన్ కాకపోయినా నీ కోసం వచ్చా. మా బెస్ట్ నీకు ఇస్తాం. ఒక పొలిటికల్ పార్టీ ఒక సినిమాకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో మా వైసీపీ ఫ్యాన్స్ చూపిస్తాం. ప్రౌడ్గా చెప్తున్నాం, మేము ఎవ్వరికి యాంటీ కాదు, ఎవరిని ఏమనం. బట్ మా వరకు మేము మ్యూచువల్స్, కల్ట్ ఫ్యాన్స్. మేము ఎవరిని ఏమనం. పవన్ కళ్యాణ్ అన్న రెస్పెక్టే, మహేష్ బాబు అన్న రెస్పెక్టే, చంద్రబాబు నాయుడు గారు అన్న రెస్పెక్టే. బట్ వీళ్ళ వరకు వస్తే వెన్ ఇట్ కమ్స్ టు దీస్, లిటరల్లీ నా ప్రాణం ఇచ్చేస్తా. జగన్ అన్న కోసం 10 మంది ప్రాణాలు ఇస్తా, ఫస్ట్ ప్రాణం నేనే ఇస్తా. నాకు జై అల్లు అర్జున్, జై మహేష్ బాబు, జై నాకు అమ్మా నాన్న మహేష్ బాబు, జగన్. ఓకే ఓకే. ఎలా ఉంది మూవీ? చెప్పాలంటే స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు సీట్లు లేవుతాయి. మాస్ ఫ్యామిలీ. ఏ సీన్ అయితే మీకు బాగా నచ్చింది మూవీలో? అన్నా ఏ సీన్ అనేది ఏం చెప్తామన్నా, టికెట్ కొన్నాం ఏదైతే 1000 రూపీస్ 700 500 రూపీస్ ఏదైతే టికెట్ పెట్టి కొన్నామో ఆ టికెట్ కి లోపల న్యాయం జరిగింది. చూసిన ప్రతి ఆడియన్స్ కాలర్ ఎగ్రేసుకుని బయటకు వచ్చి మరి బాక్స్ ఆఫీస్ కుల్లో కొడుతుందని చెప్తారు ఒక్కొక్కడు. ఓకే, నెక్స్ట్ సీజన్ అది థర్డ్ పార్ట్ అనేది ఇంకా ఎలా ఉండబోతుంది? థర్డ్ పార్ట్ అనేది రివీల్ చేశారు. ఇంకా మేబీ ఇంకా టైం తీసుకొని చేయొచ్చు. ఇంకా టైం అనేది ఇప్పటికే సుకుమార్ అన్ని 3 years ఇచ్చేసిండు. ఇంకా ఏమో ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. సాంగ్ ఇట్లా ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ ఓకే, చాలా బాగుంది. ఒకటే మాట, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి గూస్ బంప్స్ అంతే. ఫ్యామిలీ అంతా శ్రీవాలి డాన్స్ మొత్తం అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ సినిమా పక్కా చూడండి. 3.5 hours as a TFI బానిస చెప్తున్నా నేను. ఎవ్రీ హీరో మూవీ ఫస్ట్ షో చూస్తా. బీయింగ్ రియలీ ఆనెస్ట్, నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది. డూ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. నెగిటివ్ టాక్ అస్సలు తీసుకురాకండి, చూసిన తర్వాత చెప్పండి. అసలు క్రేజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు నెక్స్ట్ లెవెల్. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడే సెకండ్ హాఫ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్ గా ఓవరాల్ గా ఫిలిం అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే గంగమ్మ జాతర సీన్స్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉన్నాయి. లాస్ట్ గా క్లైమాక్స్ కూడా సీన్ అయితే కూడా చాలా బాగుంది. చాలా కొంచెం సెంటిమెంట్ తీసుకొని వచ్చారు. సో పార్ట్ 3 ఇంకా చాలా బాగా వస్తుంది అనుకుంటా. చూడాలి ఇంకా పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ టాటా.